నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2024 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వారు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఎలిజిబిలిటీ ఏముండాలి, అలాగే ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, సిలబస్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది, క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైనట్లయితే మీరు దానికి అనుగుణంగా మీరు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈ వెబ్సైట్ లింక్ ఏవైతే ఉన్నాయో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానీ, వీడియో కానీ, నోటిఫికేషన్స్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, లేటెస్ట్ న్యూస్ కానివ్వండి, మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది మనకు 28 ఏప్రిల్ 2024 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫీజు అయితే ఇలా నిర్ణయించడం జరిగింది. ఓసీ వాళ్ళకైతే 1200 రూపాయలు, బీసీ వాళ్ళకైతే 1000 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 700 రూపాయలకి అయితే నిర్ణయించడం అయితే జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది ఇవాళ విడుదలైంది, అంటే 10th ఫిబ్రవరిన విడుదలైంది. దానికి సంబంధించి మనకు ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు 14th నుంచి, అంటే 14th ఫిబ్రవరి నుంచి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. మరి చివరి డేట్ చూసుకున్నట్లయితే మనకు 6th మార్చ్ 2024 అయితే చివరి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు వెబ్సైట్లో వెళ్ళి మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే మనకు క్లియర్గా అయితే ఇక్కడ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఏపీ సెట్ 2024 హోమ్ అబౌట్ అస్ నోటిఫికేషను, అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్, కాంటాక్ట్స్ అని ఇవ్వడం జరిగింది కదా. హోమ్లో ఇలా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ చేస్తున్నాం కదా. ఇంతకుముందు మనం ప్రెస్ రిలీజ్ నోటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ నోటిఫికేషన్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవడమే. అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనకు 10th ఫిబ్రవరి 2024 రిలీజ్ అవ్వడం జరిగింది, అంటే ఈరోజు. అలాగే మనకు స్టార్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 14th ఫిబ్రవరి 2024. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ నుంచి మనం చూసుకున్నట్లయితే 6th మార్చ్ 2024. అలాగే ఇంకెవరైనా పొరపాటున కూడా మర్చిపోయి లేట్ ఫీతో కూడా అప్లై చేయాలనుకున్న వారికైతే ఇక్కడ 16th మార్చ్ వరకు అయితే మీరు 2000 రూపాయలు ఎక్స్ట్రాగా కట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే 30 మార్చ్ వరకు అయితే మీరు ఎవరైతే అప్లై చేయలేదు, ఇంకా లేట్ రిజిస్ట్రేషన్ ఫీ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5000 రూపాయలు లేట్ ఫీ ఛార్జ్తో మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసి 30 మార్చ్ 2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకు 19th ఏప్రిల్ 2024 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కమాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు 28 ఏప్రిల్ 2024 ఎగ్జామ్ అనేది ఉండబోతున్నాయి. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో దీనికి అనుగుణంగా మీరైతే ఎటువంటి లేట్ చేయకుండా, ఏమీ లేట్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే మీరు అప్లికేషన్ అనేది వేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళ యొక్క సబ్జెక్టులు చేస్తున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబిలిటీ. అలాగే ఎవరైతే ఓసీ ఉన్నారో వాళ్ళైతే ఓసీ కానీ, బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మినిమం 55% అయితే ఉండాలి స్కోరు. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉన్నారో వాళ్ళకైతే 50% మార్క్స్ ఉన్నా కూడా ఈ ఎగ్జామ్కి అర్హులు అని చెప్పడం అయితే జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇంకొకటి ఏం చెప్పడం జరిగిందంటే ఎవరైతే ఆల్రెడీ ఇంకా చదువుతున్నారో, అంటే కోర్స్ అయిపోయి కాకుండా ఇంకా ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో, పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్ 1991 ముందు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిహెచ్డీ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏజ్ అని చెప్పుకున్నాం కదా, ఏజ్ చూసుకున్నా అంటే దేర్ విల్ బి నో ఏజ్ లిమిట్ అని చెప్పడం అయితే జరిగింది. అంటే మీరు ఏ ఏజ్లో ఉన్నవారు కూడా మీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి 55% లేదా మీరు కేటగిరీ వాళ్ళైతే కనుక 50% ఉన్నట్లయితే మీరు ఈ ఎగ్జామ్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా మనకు. అంటే ఇక్కడ మనకు యూజీసీ నెట్ ఏవైతే రూల్స్ ఉంటాయో అవి కూడా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రూల్స్ కూడా ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని అప్లై అయితే అని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మీరైతే మళ్ళీ చెక్ చేస్తూ ఉండాలి ఒకసారి. సబ్జెక్ట్స్ విషయము, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు 2 పేపర్లలో ఉంటుంది. మనకు ఆన్లైన్ మోడ్లోనే ఉండొచ్చు ఎగ్జామ్ అనేది. సో అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఇంకా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనకు పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 2 పేపర్లుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేటెడ్గా మనకైతే ఎగ్జామ్ ఉండబోతుంది. పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ వచ్చేసి 2 మార్కులు ఉంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా అయితే మీరు చేసుకున్నట్లయితే మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. ఇక్కడ మీరు దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, జనరల్ పేపర్ సంబంధించి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చారు కదా. సో ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ జనరల్ పేపర్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సబ్జెక్ట్స్ కూడా మనకి కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా మనకు దాదాపుగా 30 సబ్జెక్టుల వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఎదురుగా మీకు డౌన్లోడ్ లింక్ ఉంది కదా. సో ఆ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఒక్కొక్కటి అయితే చూసొచ్చు. సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా పేపర్ ప్యాటర్న్ గురించి సంబంధించి ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి దానికి సంబంధించి మార్కులు అయితే ఇవే ఇవ్వడం జరిగింది. సేమ్ ఇందాక ముందు నేను ఇప్పుడు చెప్పాను కదా ఎలా ఉండబోతుందని ఎగ్జామ్ ప్యాటర్న్ అదే విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా మంచి స్కోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్, క్వైరీస్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటే, ఏమైనా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఏపీ సెట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఈ డీటెయిల్స్ మీరు అడ్రస్ అక్కడే అలాగే కింద ఇవ్వడం జరిగింది. చూడండి, మెయిల్ అలాగే ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెంబర్స్ ఇవన్నీ కూడా మీరు మీ యొక్క టైమింగ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపల మీరు వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు మీ యొక్క డౌట్స్ అని కూడా క్లారిఫై చేస్తారు. లేదా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేదా మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే కూడా నేను దానికి సంబంధించి మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను తప్పకుండా అయితే మీకు క్లియర్ చేస్తాను. ఏపీ సెట్ 2024 సంబంధించి పూర్తి అయితే అందించాలని అనుకుంటున్నాను. అలాగే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఎలా అప్లై చేయాలని కూడా మీకు అయితే ప్రాసెస్ అది చెప్పాను. మీరైతే ఇక్కడికి వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడే ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర లేదా మనకు హోమ్ పేజ్లోనే మనకు క్లియర్గా అయితే మనకు వెబ్సైట్ అప్లై లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అప్లై లింక్ ఎనేబుల్ అవ్వగానే నేను ఆ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వీడియో కింద నేను తప్పకుండా అప్లై లింక్ అని చెప్పి సపరేట్గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇప్పటివరకు అయితే మనకు వెబ్సైట్ లింక్ అయితే తప్పకుండా ఇస్తాను. మీరు అయితే వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు. డైరెక్ట్గా అయితే మీరు వెబ్సైట్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి కూడా మీకు అప్లై చేయడానికి లింక్ దొరకకపోతే మీరు మళ్ళీ ఈ వీడియో లింక్లో వెబ్సైట్ లింక్లో కింద అప్లై లింక్ అని కూడా నేను చెప్పేసి సపరేట్గా ఇస్తాను. అక్కడ నుంచి కూడా అయితే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క ఏపీ సెట్ 2024 సంబంధించి అప్లికేషన్ అనేది వేయచ్చు. అక్కడ కూడా మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే, మీ యొక్క రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే నేను దానికి కూడా తప్పకుండా ఒక వీడియో నేను చేస్తాను. సో ఫైనల్ అల్టిమేట్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలి, మీరు నీట్గా అప్లికేషన్ వేయాలి. ఎవరు కూడా చివరి వరకు అయితే ఉండకండి. అప్లికేషన్ ఎనేబుల్ అయ్యిందని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు అప్లికేషన్ అనేది వేసేయండి. అలాగే దానికి సంబంధించి ఏమైనా డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ ఉన్న వాళ్ళని అడగొచ్చు. లేదా కొంచెం మీరు నన్ను కామెంట్ చేసినా నేను దానికి కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పటివరకు ఇంకా వీడియో లైక్ చేయలేదు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఏదైనా కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో ఇది ఇవాళ వీడియోలో. మరి మనం చివరి లైన్ చూసుకున్నట్లయితే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అలాగే నేను చివరికి చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.